కూటమి సర్కార్కు షాక్. కూటమి సర్కార్కు తిరుపతి జనం షాక్ ఇచ్చారు. తిరుపతిలో వైసీపీ 60,000కు పైగా తేడాతో కూటమి చేతిలో ఓడిపోయింది. అలాంటి తిరుపతి నగరంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో చేపట్టిన నిరసన ర్యాలీలో జనం పోటెత్తారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల కింద రాష్ట్ర ప్రజానీకంపై 15,000 కోట్లకు పైగా భారం వేసి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. ఇందుకు నిరసనగా వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో వేలాది మంది పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పి గట్టి షాక్ ఇచ్చారన్న చర్చకు తెరలేచింది. ఈ జనాన్ని చూసి కూటమి సర్కార్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపుని ఏ స్థాయిలో జనం వ్యతిరేకిస్తున్నారో హాజరైన ఆందోళనకారులే నిదర్శనం. కూటమి సర్కార్ పాలన కేవలం 6 నెలల కాలాన్ని మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో చేపట్టిన నిరసనలో వేలాదిగా పాల్గొనడం, అందులోనూ వైసీపీ భారీ తేడాతో ఓడిపోయిన తిరుపతిలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రదర్శన కూటమికి హెచ్చరిక లాంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి షాక్, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఇంతియాజ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. ఎంఏడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. వాచ్మెన్ కు లాటరీలో 2.32 కోట్లు. దుబాయ్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న హైదరాబాద్ కు చెందిన రాజమల్లయ్యకు జాక్పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన $1,000,000 దిరామ్స్ గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. నేడు మన్మోహన్ అంత్యక్రియలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11:45 ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. రోజా కూతురికి అంతర్జాతీయ అవార్డు. మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్ప్రీనర్ అవార్డు దక్కింది. నైజీరియాలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అన్షు 7 ఏళ్లకే కోడింగ్ రాశారు. 17 ఏళ్లకే ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ పై రీసెర్చ్ పేపర్ రాశారు. ఇది ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైంది.